తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, అష్టమి ఇప్పుడు రాబోతున్నటువంటి మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి ఎంతో విశేషమైన రోజు అని చెబుతారు. ఆ రోజు విశిష్టత, ఆ రోజు విధిగా ఆచరించవలసింది నియమాలు, ఇవన్నీ కూడా తెలియచేయండి. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అనఘా లక్ష్మీ వ్రతం ఆ రోజు అనఘాష్టమి. అనఘాష్టమి అనఘా లక్ష్మీ సమేత దత్తాత్రేయ స్వామి వారి యొక్క వ్రతం ఆ రోజు. అందుకే మార్గశిర మాసంలో దత్త జయంతి జరుపుకుంటాం పౌర్ణమి రోజు. అక్కడి నుంచి 8వ రోజు అనఘాష్టమి వ్రతాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. ఇది ఎలాగా ఎందుకు చేసుకుంటాము అనేది మన పీఠంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది అనఘాష్టమి వ్రతం. అనఘ అంటే అర్థం ఏంటి అంటే పాపము లేనిది. అనఘ అనఘ అంటే పాపము లేనిది, పాపము అంటనిది, అంటే స్వచ్ఛమైనది. ఈ అనఘా వ్రతాన్ని చేసుకోవడం ద్వారా సకలమైనటువంటి పాపములు తొలగించబడతాయి. అది ఎవరికి అంటే మళ్ళీ ఇప్పుడు పాపం చేసేసి వ్రతం చేసుకుని తర్వాత పాపం చేయమని కాదు అర్థం అక్కడ. ఈ వ్రతాన్ని అలాంటి వాళ్ళు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో తప్పక పాప విముక్తి కలుగుతుంది. ఇది అందులో ఎటువంటి సందేహము లేదు. ఇంకా ప్రత్యేకించి ఈ వ్రతము అష్టమి రోజు వస్తుంది. ఈ అష్టమి ప్రత్యేకత ఏంటి అంటే తిథినిత్యా దేవతల గురించి మనం ఒకసారి చెప్పుకున్నాం. ఇప్పుడు శ్రావణ మాసంలో అష్టమి రోజు వ్రతం చేయొచ్చా అని ఒకళ్ళు అడిగారు. వచ్చింది కదండి, మరి ఎలా అని. అష్టమికి ఆ తిథిని పాలించే దేవత త్వరిత. ఎవరైతే ఈ అనఘాష్టమి వ్రతాన్ని ఒక కోరిక కోరుకుని చేసుకుంటారో వాళ్ళ కోరిక త్వరితంగా తీరుతుంది. అమ్మ, మరి ఇప్పటి వరకు అసలు చేసుకోలేదండి మేము. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు కూడా ఆచరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఇప్పుడు మేము ప్రారంభించుకోవచ్చా? అందరూ చేసుకోవచ్చు. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి గురుస్వరూపం. ఆ గురువుని, ఆ లక్ష్మీదేవిని ఇద్దరిని ఆరాధించడం ద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తే అన్నీ లభిస్తాయి. ఎందుకంటే ఈ డిసెంబర్ 5 నుంచి చాలా రాసులకి గురుబలం తగ్గిపోతుంది. గురు నీచంలో పడుతున్నాడు కొన్ని రాసులకి. అలాంటి వారు తప్పకుండా చేసుకోండి, తప్పకుండా. ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. సంతానం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, దాన్ని ఏమంటారు మనశ్శాంతి ఉంటుంది, జ్ఞానం, అన్నిటికీ మించి జ్ఞానం ఉంటుంది. ఇది ఈ గురు శుశ్రూష భౌతికంగా ఉన్న వాళ్ళకి చేసుకుంటూ కూడా ఈ దత్తాత్రేయ జయంతి నుంచి, అంటే దత్త పౌర్ణమి నుంచి మొదలుపెట్టి చక్కగా దత్త పౌర్ణమి, ఈ అనఘావ్రతం రెండూ కూడా విశేషమైనటువంటి గురు అనుగ్రహాన్ని మనకి ఇస్తాయి. అంతేకాకుండా అమ్మ, ఇంకో విశేషం ఏంటి అంటే ఇప్పుడు అంటే నేను అమ్మవారి ఉపాసనలో ఉన్నాం కాబట్టి మేము పరశురామ కల్ప సూక్తం ప్రకారము విద్య అనుసరిస్తాము. పరశురాముడికి ఆ విద్యను బోధించింది దత్తాత్రేయుడు. ఇంకొకటి ఏంటి అంటే విశుద్ధ చక్రానికి అధిపతి దత్తాత్రేయుడు. అంటే ఇక్కడ ఏంటి అంటే మంచి వాక్ సంపదని ఇస్తాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే మన అక్షరాలన్నీ కూడా ఎక్కడి నుంచేగా చదువుతాం, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. అదే కదా గురువు. నేను సమస్తమైనటువంటి కోరికలు కూడా తీరుతాయి ఈ అనఘా వ్రతం చేసుకోవడం ద్వారా. ఈ వ్రతంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, ప్రత్యేకత ఏంటి అంటే అష్టసిద్ధుల్ని ఆవాహన చేస్తారు. ఎలా అంటే ఆగ్నేయం, ఈశాన్యం, మనకు తెలుసు కదా. ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. అణిమాది అష్టసిద్ధులు అంటారు వీళ్ళని. ఇది అణిమాసిద్ధి, లఘిమాసిద్ధి, మహిమాసిద్ధి, సిత్వసిద్ధి, వసిద్ధ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ముక్తి సిద్ధి, ఇచ్ఛాసిద్ధి. ఈ 8 అష్టసిద్ధులని ఆవాహన చేస్తారు. ఈ సిద్ధుల్ని కూడా మనం కనుక త్రికరణ శుద్ధిగా వ్రతం చేసుకుని ఆ యొక్క దత్తాత్రేయ అనఘాలక్ష్మి యొక్క కృప కలిగితే ఈ సిద్ధులు కూడా మనకి సిద్ధిస్తాయట. ఈ అష్టసిద్ధులే అష్టలక్ష్ములు. అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహము, అష్టసిద్ధులు లభించడము, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వ్రతం అమ్మ. తప్పక అందరూ ఆచరించవచ్చు. ఎలాంటి కోరికున్నా కూడా కోరికుని
చక్కగా ఈ సంవత్సరము వ్రతం చేసి కోరుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరంలోపు అది పూర్తవుతుంది, మళ్ళీ చేసుకోండి. అంత ప్రత్యేకమైనది అనఘా వ్రతం. అందరూ తప్పకుండా ఆచరించాలి. ఎందుకంటే కొన్ని కొన్ని పర్వదినాలు ఉంటాయి, అవి తప్పకుండా అందరూ ఆచరించి తీరాలి. చాలామందికి అనుకుంటారు కొత్తగా చెప్తున్నాం అనుకుంటారు, కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్నది అనఘా వ్రతం ఎప్పటి నుంచో ఉన్నది. మా చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నది, అందరూ చేసుకోవచ్చు. దీనికి ఏవి దాన్ని ఏమంటారు, వంశపారంపర్యంగా రావాలి నియమాలు, ఈ వ్రతం మా పెద్దలు చేయలేరు, ఈవేళ మీరు సంకల్పం చేసుకుంటే చక్కగా చేసుకోవచ్చు. దానికి ఏం నియమాలు లేవు. అలా ఈ సంవత్సరం చేసుకున్నాం, మరి వచ్చే సంవత్సరం చేసుకోలేకపోయాం, ఏం పర్వాలేదు. కానీ త్రికరణ శుద్ధిగా ఆచరించండి వ్రతాన్ని, అదొక్కటే నేను చెప్తాను. ఎలా అమ్మా అయ్యగారిని పిలిచే చేయించుకోవాలా, మా అంతటా మీరుగా చేసుకోవచ్చమ్మా, మీ అంతటా మీరుగా చేసుకోవచ్చు. అనఘా వ్రతకల్ప పుస్తకం దొరుకుతుంది, చక్కగా పుస్తకం చూసుకొని వాక్శుద్ధిగా తప్పులు లేకుండా నిదానంగా వారు చెప్పినట్టు చక్కగా ఈ అష్టసిద్ధుల్ని కూడా పసుపు ముద్దలు పెట్టి ఆవాహన చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది ఒక్కలు ఖర్జూరం పెట్టి ఆవాహన చేస్తూ ఉంటారు. చక్కగా దాంట్లో ఏం చెప్పారో శాస్త్రోక్తంగా అలా చేసుకోండి, చక్కటి ఫలితం ఉంటుందమ్మా. ఈ అనఘా వ్రతం చేయడం, ఇంకా ఈ వ్రతం చేసిన రాజు అన్నశాంతి ఎంత కుదిరితే అంత చేయండి, భోజనం. ఎందుకంటే గురుకృప కావాలి కదా, గురుకృప అన్నశాంతితో కూడా లభిస్తుంది. అందుకని చక్కగా వ్రతం చేసుకోండి. మీకు తీరని కోరికలు ఏదైనా ఉంటే చక్కగా మొక్కుకోండి, చక్కగా కాస్తో కూస్తో ఆ ప్రసాదాన్ని అందరికీ పెట్టి భుజించండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే లోపల మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ప్రత్యేకంగా కోరికలు కోరుకుని కూడా ఈ వ్రతం చేస్తారు తెలుసా అమ్మా. ఈ కోరిక తీరితే నేను అనఘా వ్రతం చేసుకుంటాను అని చెప్పి మొక్కుకుని కూడా చేస్తూ ఉంటారు, చేస్తుంటారు. అంత ప్రత్యేకమైంది అనఘా వ్రతం. ఫోటోని పెట్టుకోమంటారా? అంతే, అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయ స్వామి ఫోటో ఉంటుంది, స్వామి అమ్మవారితో కలిపిన స్వామివారి ఫోటో ఉంటుంది. అందులో ఈ 4 కుక్కలు, గోవు, స్వామివారు, తర్వాత లక్ష్మీదేవి ఉంటుంది. చిన్న కలశం పెట్టుకోండి. మళ్ళీ కలశం ఆనవాయితీ లేదు పెట్టుకోకండి, ఫోటోకే చేసుకోండి. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం పెట్టుకుని అక్కడ ఆవాహన చేసుకుని చక్కగా వ్రతం చేసుకోండి. ఈ సమయం అంటూ ఇలా ఏమైనా ఉందమ్మా? ఆ రోజంతా అష్టమి ఉందా? ఆ రోజంతా అష్టమే, కానీ మరి మెట్ట మధ్యాహ్నం చేయకండి, ఉదయమే చేసుకోవాలి. సాయంత్రం కాదు, ఉదయమే చేసుకోవాలి. కనీసం 9-9:30కైనా వ్రతం మొదలు పెట్టాలమ్మా. సమయం పడుతుంది, ఎందుకంటే దీనికి కూడా కథ ఉంటుంది, చేసుకోవాలి, చదువుకోవాలి. భార్య భర్త ఇద్దరు కూర్చోవాల్సిన అవసరం ఉందా? మహిళలే చేసుకుంటే సరే, అవకాశం ఉంటే కూర్చోండి, లేని పక్షంలో స్త్రీలైనా కూర్చుని చేసుకోండి. నైవేద్యం ఏం పెట్టాలమ్మా? అమ్మా ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం ఎలా చేసుకుంటాం అలాగే కాస్త పళ్ళు 5 రకాల, అంటే అరటి పళ్ళు, ఏదో రకరకాల పళ్ళు ఉంటాయి కదా, పళ్ళు, పులిహోర, మన ఇష్టం అది. సాత్వికమైన ఆహారం, ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికమైన ఆహారం ఏదైనా పెట్టచ్చు, లేదు హాయిగా ఇంత పరవాణం వండి కూడా చేసుకోవచ్చు. అంతే శక్తి ఉందన్న, శక్తి కొలది. శక్తి అంటే ధన రూపేణా కూడా కాదు, ఆరోగ్య రూపేణా కూడా ఉండాలి కదా. శక్తి కొలది, మీ శక్తి కొలది ఎంత వీలైతే అంత నైవేద్యం కూడా పెట్టి చేసుకోవచ్చు. ఇక ఆ రోజు సాయంత్రమే కదిపేయచ్చు అంటారా? ఎలా మరి? చేయొచ్చమ్మా, ఆ రోజే ఉద్వాసం చెప్పచ్చు. వ్రతం చేసుకున్న తర్వాత పునఃపూజ చేసుకుని ఉద్వాసం చెప్పచ్చు. శుక్రవారం మంగళవారం వస్తే సహజంగా మనం చెప్పం, లక్ష్మీదేవి కూడా కదా, చెప్పం కాబట్టి చక్కగా తర్వాత రోజు చెప్పుకోండి. ఈ విధంగా ఆచరించవచ్చు. ఈ వ్రతకల్పం పుస్తకం అన్ని చోట్ల దొరుకుతుంది. అంటే సందేహం ఎక్కడ వస్తుందంటే, మోఢం కదా, మరి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చా అండి అని. మోడల్లో చేయకూడదు, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అంతే తప్ప పూజలు. ఇంకా ఇప్పుడు మోడల్లో పురుడు వస్తుందండి, పుట్టకూడదా? ఒకటమ్మా శుక్రమౌఢ్యం, లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం, గురుమౌఢ్యం, గురువుకి పూజ చేస్తున్నాం. పూజలకి, వ్రతాలకి, మంత్రదీక్షలకి ఏం ఉండదమ్మా. ఓన్లీ వివాహాలకి, గృహప్రవేశాలకి మాత్రమే ఉంటుంది, అంతే. చక్కగా వివరించారు, ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః తల్లి.